వెల్కమ్ టు ది ఫెడరల్ ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతిలో పలు రకాల పనులు వేగంగా మొదలయ్యాయి. కొన్ని దాదాపు పూర్తి కావచ్చాయి కూడా. అంటే ప్రధానంగా గతంలో మొదలుపెట్టినటువంటి భవనాల పనులు దాదాపు 80% పూర్తయిపోయినాయి. ఇటీవల కాలంలో మొదలుపెట్టినటువంటి పనులు మాత్రం శరవేగంగా జరుగుతున్నాయి. ఇందులో ప్రధానంగా రహదారులు, పైప్ లైన్స్, ఈ రెండింటికి సంబంధించి మనం ఒకసారి పరిశీలిస్తే, రహదారులు గతంలో వేసిన రహదారుల స్థానే ఇప్పుడు కొత్తగా మళ్ళీ కొద్దిగా మరమ్మతులు ఉంటే అవి చేయడము, వాటితో పాటు చాలా చోట్ల బ్రిడ్జీలు, చట్టాలు ఇట్లా వచ్చినాయి. ఆ పనులు కూడా వేగంగా జరుగుతున్నాయి. అట్లాగే హైవేకు కనెక్షన్ ఇస్తూ జరుగుతున్నటువంటి రోడ్ల పనులు స్పీడ్గా మొదలైనవి. దాదాపు అన్నీ కూడాను 6 లైన్లు, 8 లైన్లు, 10 లైన్ల రహదారులు జరుగుతున్నాయి. ఆ రహదారులకు పక్కనే సైడ్ డ్రైన్స్, అంటే మురుగు నీటి వ్యవస్థ కూడా, కాలువలు కూడా దాదాపు సైమల్టేనియస్గా జరుగుతూ ఉన్నాయి. ఆ మురుగునీటి కాలువలను ఆనుకొని పైప్ లైన్స్, రకరకాల పైపులు, ఈ పైపుల్లో ఇప్పుడు టెలిఫోను వైర్లు కానీ, విద్యుత్తు వైర్లు కానీ, లేకపోతే గ్యాస్కు సంబంధించిన అటువంటి వైర్లు, ఇట్లాంటి రకరకాల పైపు లైన్స్. ప్రధానంగా ఏంటంటే గ్యాసు, విద్యుత్తు, అట్లాగనే టెలిఫోన్సు, ఈ ఫైబర్ పైప్ లైన్స్ను ఏర్పాటు చేశారు. దాదాపు ఒక 20 పైప్ లైన్స్ డ్రైనేజీ కాలువను ఆనుకొని జరుగుతున్నాయి. పనులు చురుకుగా జరుగుతున్నాయి. త్వరలోనే అయిపోతాయి, 5-6 నెలల్లో అయిపోతాయని చెప్పేసి అధికారులు చెప్తా ఉన్నారు. ఇక్కడ చేసే వర్క్ ఏంటంటే స్టోమ్ వాటర్ డ్రైను, తర్వాత సిఎన్జి వర్క్, తర్వాత పవర్ డక్టు, తర్వాత సీవేర్ లైను, వాటర్ లైన్ అండి. ఆల్రెడీ వర్క్ కంప్లీట్ అయిపోయింది. ఆల్మోస్ట్ పెండింగ్ వర్క్లో చేస్తున్నాం. వర్షం పడినా సరే పని ఏదో ఆగట్లేదండి. ఆ డీవాటర్ చేసేసి అక్కడ పని అక్కడే డే అండ్ నైట్ 24 hours పని చేస్తాను ఉన్నాం. ఇంకో 1 yearలో పని కంప్లీట్ క్లోజ్ అయిపోద్ది. డైలీ చెక్ చేస్తూ ఉంటాను. ఇప్పుడు మేము చేసేది ఏంటంటే ఇది స్టోమ్ వాటర్ డ్రైన్ అండి. ఈ డ్రైన్ ఇది మన వర్షం నీళ్ళు ఉన్నాయి కదా, ఈ వాటర్ మొత్తం తీసుకెళ్ళి మళ్ళీ దీన్ని రీసైకిల్ చేయడానికి వాడేది. ఇది దాని పక్కన పవర్ డక్ట్, మన పవర్ లైన్ డక్ట్లు ఉన్నాయి కదా, అది చేసేది. దాని పక్కన సీవేర్ లైన్, అలా సైడ్ అటువైపు వచ్చేపాటికేమో వాటర్ లైను, దాని పక్కన మళ్ళీ స్టోమ్ వాటర్ డ్రైన్ లైను, దాని పక్కన సీఎన్జీ లైన్, ఇలా అన్ని వరుసగా పని చేస్తూనే ఉంటుంది. ఇక్కడ డైలీ పెద్ద వాళ్ళందరూ వస్తూనే ఉంటారు. సార్లు గవర్నమెంట్ ఎంప్లాయీస్ అందరూ చెక్ చేసుకుంటూనే ఉంటారు. ఇంకోటి ఏంటంటే ఈ పైప్ లైన్లలోనే హై టెన్షన్ విద్యుత్తు వైర్లు ఉన్నాయి పైన. ఇప్పుడు ఆల్రెడీ అమరావతి ప్రాంతంలో అన్ని ప్రాంతాల, రకరకాల ప్రాంతాలలో హై టెన్షన్ వైర్స్ ఉన్నాయి. ఆ విద్యుత్తు హై టెన్షన్ లైన్స్ను తీసేసేసి ఆ వైర్లను కూడా భూగర్భంలో పెట్టడానికి, అంటే భూగర్భంలో నుంచి పైప్ లైన్ల ద్వారా దాన్ని వేయడానికి, అది సపరేటు ఒక ప్రాజెక్టు. దీనికి 1,600 కోట్లతో ఈ ప్రాజెక్టు ప్రభుత్వం చేపట్టింది. ఆ పనులు కూడా వేగంగా జరుగుతున్నాయి. మొత్తం మీద భూమి పైన ఏ విధమైనటువంటి వైర్లు కానీ ఏమీ కనపడకూడదు అమరావతిలో అనే విధంగా మొత్తం ఈ పైప్ లైన్ వ్యవస్థ అంతా కూడాను జరుగుతూ ఉంది. ఇప్పుడు జరుగుతున్న పనులకు సంబంధించి 11,467 కోట్ల రూపాయల పనులకు టెండర్లు పిలిచారు. ఈ పైప్ లైన్ వర్క్స్ అయితేనేమి, రోడ్ వర్క్స్ అయితేనేమి, ఇవన్నీ స్పీడ్గా జరుగుతూ ఉన్నాయి. ఈ భూగర్భంలో వేసేదానికోసము దీన్ని యూటిలిటీ, అంటే దీన్ని డక్టులు అని అంటారు. యూటిలిటీ డక్ట్స్ అంటే ఈ పైప్ లైన్స్ వేసే ప్రాంతాన్ని యూటిలిటీ డక్టులుగా ఇప్పుడు ఈ డ్రైనేజీ కాలువ పక్కమటే ఉంటుంది. ఇది బాగా వేగంగా జరుగుతుంది. కాబట్టి ఎంత పూర్తయిపోతే అమరావతి ప్రాంతం నిజంగా, అంటే ఈ పనులన్నీ పర్ఫెక్ట్గా జరిగితే చాలా బాగా ఉంటుంది. ఇప్పటికే 6 లైన్ల రోడ్లు ఉన్నాయి, ప్రధానమైనటువంటి రోడ్లు 6 లైన్ల రోడ్లు ఉన్నాయి. కరకట్ట దగ్గర నుంచి కింద వరకు, ఇప్పుడు మనం ఉండవల్లికి వచ్చే దారి వరకు రోడ్డు కూడా నిర్మాణం వేగంగానే జరుగుతూ ఉంది. తర్వాత మొత్తము రోడ్లు 1,280 కిలోమీటర్లు అమరావతిలో మొత్తం రోడ్లు విస్తీర్ణం, ఏదైతే రోడ్లు అన్ని ప్రాంతాలను కలుపుతూ చేస్తున్నటువంటి రోడ్లు. అదేవిధంగా ఈ డ్రైనేజీ డక్టులకు సంబంధించి కూడా 700 కిలోమీటర్లు ఈ డక్టులు దీనికి కేటాయించారు, సపరేట్ కేటాయించారు. మొత్తం మీద అమరావతిలో ఈ పైప్ లైన్ పనులు, డ్రైనేజీ పనులు, రోడ్డు పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇవి కంప్లీట్ అయిపోతే ఆ తర్వాత ఇక
ఏదైనా పరిశ్రమలకు సంబంధించిన ఆఫీసులు కానీ మిగిలిన వాటికి సంబంధించిన ఆఫీసులు కానీ ఇప్పటికే సిఆర్డిఏ కార్యాలయము పూర్తయిపోయింది. దానికి ఎదురుగా కొన్ని సమావేశపు హాళ్ళు ఇట్లాంటివి కూడా నిర్మాణాలు పూర్తయిపోయినాయి. అట్లానే ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు సంబంధించినటువంటి క్వార్టర్స్ దాదాపు 90% పనులు పూర్తయిపోయినాయి. ఇక సచివాలయము, తర్వాత న్యాయస్థానము, ఆ తర్వాత ఎమ్మెల్సీల అంటే అసెంబ్లీ భవనాలు, ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన అసెంబ్లీ భవనాలు, సచివాలయము, హైకోర్టు, ఈ మూడింటికి సంబంధించి కూడా పనులు మొదలైనాయి. ఇప్పుడే దాదాపు ఒక 15% పనులు జరుగుతూ ఉన్నాయి, మొదలైపోయినాయి. మొత్తం మీద ఆంధ్రప్రదేశ్లోని అమరావతి ప్రాంతంలో అంటే రాజధాని ప్రాంతంలో పనులు వేగం పుంజుకున్నాయి. దాదాపు ఒక 20% పనులు రోడ్ల పనులు అయితే దాదాపు 50% పూర్తయిపోయినట్టు. పైప్ లైన్స్ పనులు అయితే ఒక 20% పూర్తయినాయి. ఏదైనా వర్షాలు పడకుండా ఉంటే డిసెంబర్ నుంచి మార్చి లోపులోనే ఈ పైప్ లైన్ పనులు, రోడ్డు పనులు పూర్తి చేయాలి, పూర్తిగా బాగా స్పీడ్గా చేయాలని చెప్పేసి అధికారులు భావిస్తున్నారు. సిఆర్డీఏ వాళ్ళు ఈ మేరకు మొత్తం ఈ టెండర్లు పిలవడము, ప్రాసెస్ మొదలుపెట్టడము, కాంట్రాక్టులతో పని చేయించడము అంతా కూడా స్పీడ్గా జరుగుతోంది.